చైర్మన్ గారు ఆఫర్ చేసింది తెలుసు అనుకుంటా. ప్రిన్సిపల్ గారు చెప్పారులేండి బాబు గారు, మీరు అడ్డొచ్చి మరీ చెప్పక్కర్లేదు. ఓకే, కేసు తీసుకుంటున్నావా? తీసుకోనే ఏంటి? మంచి నిర్ణయం తీసుకున్నావు చామ్. అది నాకు తెలుసు సార్. సరే సరే, ఆ తీసుకునే రియల్ కేసు ఏదో ఒక రియల్గా టఫ్గా ఉన్న కేసు తీసుకో. దాన్ని వాదించి గెలుచాం. అప్పుడు నీ కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది. భవిష్యత్తులో గోల్డ్ మెడల్ తీసుకోవాలన్న నమ్మకం నీలో రెట్టింపు అవుతుంది. ఆ నమ్మకం నాకుంది. ఒకరు చెప్పాల్సిన పని లేదండి. చామ్, చెప్పేది పూర్తిగా విను. రియల్ కేసు వాదించడం అంటే చాలా క్రిటికల్గా ఉంటుంది. నేను లాయర్ని కాబట్టి నేను నీ పక్కనుంటే... బాబుగారు, మీరు నా పక్కన ఉండక్కర్లేదు, నా బుర్ర పాడు చేయనక్కర్లేదు. అది కాదు చామ్, నేను నీతో ఉంటే కేసుని ఎలా హ్యాండిల్ చేయాలో నీకు అర్థం అవుతుంది. నా సలహాలు సూచనలతో నీ గెలుపు ఈజీ అవుతుంది. మీ సలహాలు సూచనలు నాకొద్దు బాబు. అలా కాదు చామ్, కొంచెం డిస్కస్ చేసుకుంటే... మీతో డిస్కస్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఏ కేసుని టేకప్ చేయాలో, ఎలా హ్యాండిల్ చేయాలో, ఎలా వాదించి గెలవాలో నాకు బాగా తెలుసు. చామ్, అది... దండం బాబుగారు, ప్లీజ్ తప్పుకోండి. ఆల్ ద బెస్ట్ చామ్. నాకు తెలుసు నువ్వు ఏం చేసినా సక్సెస్ అవుతావు. ఈ గెలుపు కూడా నీకు చాలా అవసరం. మీరు ఏ కేసు వాదించబోతున్నారో డిసైడ్ అయ్యారా? నేను ల్యాండ్ కబ్జా కేసుని తీసుకుంటున్నాను సార్. నేను ఆపోజిట్గా వాదించబోతున్నాను సార్. ఓకే యశ్వంత్, మరి నువ్వు? నేను కరప్షన్కి సంబంధించిన కేసుని టేకప్ చేస్తున్నాను సార్. ఓకే అమ్మనిషా, మరి నువ్వు? నేను ఒక క్రిమినల్ కేసుని తీసుకుపోతున్నాను సార్. ఓకే, క్రిమినల్ కేసును డీల్ చేస్తున్నప్పుడు చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది, అది గుర్తుపెట్టుకో. అయినో సార్, అలాంటి కేసుని తీసుకుని గెలిస్తేనే కదా సార్ నా టాలెంట్ ఏంటో, నా పొటెన్షియాలిటీ ఏంటో, నేనేంటో, నా క్యాపబిలిటీ ఏంటో ఇక్కడ అందరికీ తెలిసేది. నా ముందు వాళ్ళు ఎంతో తెలుస్తుంది. నువ్వమ్మా చమతి, మోట్ కోర్టులో నువ్వు ఏ కేసు తీసుకొని వాదించబోతున్నావు? సార్, నేను విడాకుల కేసు వాదించబోతున్నాను సార్. మరీ అంత చిన్న కేసు వాదిస్తున్నావా? పెద్ద కేసు తీసుకోవచ్చు కదమ్మా. సార్, వినడానికి కేసు చిన్నది. అయ్యో, ఏయ్ చంద్రిక, ఎంతసేపు కూర్చోబెడతావే? లంచ్ టైంకి వస్తావా? డిన్నర్ టైంకి పెడతావా? వస్తున్నానమ్మా. ఇవన్నీ మేము రాక ముందు అరేంజ్ చేసుకోవాలి. ఇంకోసారి లేట్ చేసావో జాగ్రత్త.
పట్టించు. అలాగేనమ్మా. వెయిట్ మేడం. సెలబ్రేషన్ మోడ్ ఆన్. ఏం సెలబ్రేషన్ రా? Winner is coming. ఇరిటేషన్ గా ఉంది. క్షమించండి అమ్మగారు. నా సంతోషాన్ని చిట్టితో పంచుకున్నాను. తర్వాత చిట్టి సంతోషాన్ని కాదనలేక ఏమీ అనలేకపోయాను. సర్వెంట్ చేసే పనులేగా సర్వెంట్ చేస్తుంది. ఈ సర్వెంట్ అంత సంతోషపడిపోయేది ఏముందో. ఏముంటుంది అమ్మగారు? మీరు కూడా కూర్చోండి. కూర్చోండి బాబు గారు, కూర్చోండి. అమ్మగారు, సర్వెంట్ అంత సంతోషపడిపోయేది ఏముంటుంది అనే కదా అడిగారు. మీకు తెలిసిందేనండి, ఆ రోజు నేను సెమిస్టర్లో టాపర్ అయ్యాను కదా. ఆ రోజే సర్వెంట్ తన తాహతకి తగ్గట్టు మీ అందరి నోళ్ళు తీపి చేద్దామని ఆశపడ్డాను.